ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం నందినికి మాటిచ్చాం కదా, తన గతేం కావాలి? అఖిల్ పెళ్లి చేసుకునేది నందినినే. ఆ, అదెలా అండి? ఇప్పుడు శివానితో నిశ్చితార్థం అవుతుంది కదా. ఇందాక నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. నిజానికి నేను వెళ్ళింది ఓ సిద్ధాంతి దగ్గరికి. ఎందుకండి? సిద్ధాంతికి అఖిల్ జాతకం చూపించాను. ఆయన ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆ, ఏంటండి అది? అఖిల్ జాతకం ప్రకారం తన జీవితంలో 3 అమ్మాయిలుంటారంట. ముగ్గురా? అంటే 3 పెళ్ళిళ్ళా? కాదండి, 2 పెళ్లిళ్లే. కానీ 3వ అమ్మాయితో అఖిల్ జీవితం కొనసాగుతుందంట. అర్థం కాలేదండి. ముందు అఖిల్కు హారికతో పెళ్ళయింది కదా. అది విడాకులైంది కదండి. ఇప్పుడు శివానితో నిశ్చితార్థం అవుతుంది కదా. ఈ నిశ్చితార్థం పెళ్లిదాకా వెళ్లదంట. నిశ్చితార్థం జరిగిన వెంటనే శివానికి ఏదో ఎఫెక్ట్ అవుతుందంట. ఊరుకోండి, అలా ఎలా జరుగుతుంది? మొన్న జరిగిందిగా, అఖిల్ శివానిలకే పెళ్లి అని అమ్మ తెగేసి చెప్పింది. బయటికి వెళ్లిన శివాని కిడ్నాప్ అయింది. మనం శివాని చనిపోయిందని అనుకున్నాం కదా. నిజమేనండి. మనం టైంకి వెళ్ళకపోయి ఉంటే హారిక శివానిని చంపేసి ఉండేది. ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరిగితే మళ్ళీ శివానికి అలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందంట. మనం అఖిల్ నందినిలా ఎంగేజ్మెంట్ చేసుంటే నందినికి ఎఫెక్ట్ అయ్యేదా? అంతే కదండి. జాతకం ప్రకారం అఖిల్కు 3వ అమ్మాయితోనే సెట్ అవుతుంది. అంటే అఖిల్ జీవితంలో మొదటి అమ్మాయి హారికతో విడాకులయ్యాయి, 2వ అమ్మాయి శివానితో నిశ్చితార్థం అయితే తనకి ఏదో అవుతుంది. ఆఖరికి 3వ అమ్మాయి నందినితో అఖిల్ పెళ్లి జరుగుతుంది. అంతే కదండి? అంతేగా. సో మీరు హ్యాపీగా ఉండండి, ఈ ఎంగేజ్మెంట్ని ఎంజాయ్ చేయండి. ఫ్యూచర్లో శివాని సైడ్ అయ్యి నందినియే అఖిల్ వైఫ్ అవుతుంది. థ్యాంక్స్ అండి, మంచి వార్త చెప్పారు. పదండి పదండి వెళ్దాం. ఇదేంటి మావయ్య ఇలా చెప్తున్నాడు? చిన్న మావయ్య జాతకంలో 3వ అమ్మాయికే సెట్ అవుతుందా? మొన్న అందుకే నేను కిడ్నాప్ అయ్యానా? ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? ఈసారి నిజంగా చచ్చిపోతానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.